హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయలో కన్నా బీరకాయ తొక్కలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి, పెద్దలకి, పిల్లలకి అందరికీ మంచిది ఆరోగ్యానికి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. బీరకాయ తొక్కల్ని ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులకి బదులుగా మీరు పల్లీలైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పౌడర్ అనేది సిద్ధమైపోయింది కదా, ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన ఉంచుకొని ఒక బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కల్ని వేసేసి ఒక 20 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఘాటుని పట్టి వేసుకోవాలండి. ఒక 2 మీడియం సైజ్ టమోటాలని కూడా కట్ చేసి వేసుకొని గుప్పెడు కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి, లేకుంటే ఆయిల్లో వేస్తే పేలుతాయి. చిటికెడు పసుపును కూడా వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. మొత్తాన్ని కలుపుకొని మూత ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. కాస్త మగ్గాయి. నాకు పచ్చిమిర్చి ఘాటు ఉంది కాబట్టి నేను 2 రెమ్మల వరకు చింతపండుని వేసుకొని కలుపుకుంటున్నాను. మరి కాసేపు కుక్ చేసుకున్నాము. మరి ఎక్కువగా మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు, ఆ మిక్సీ జార్లోనే ఈ తొక్కల్ని వేసేసుకొని 4 తెల్లపాయల్ని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఆనియన్ అనేది వేయకూడదు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అనేది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి అదే బాండ్లీ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం మినప్పప్పు, పచ్చనగపప్పుని కూడా వేసుకొని ఒక 3 ఎండుమిర్చిని వేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యింది కదా, కొంచెం ఇంగువ పొడిని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి మాడకుండా పోపు అనేది కరెక్ట్గా వేస్తే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ పోపులో పచ్చడిని వేసేసి ఈ ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము. పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపు నిండా తింటారు అన్నం అనేది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.